హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సంవత్సరంలో చివరి నెలలోనికి మనం వచ్చినాము. మొదటి వారంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన కుటుంబాన్ని ఈ సంవత్సరం అంతా అద్భుత రీతిగా నడిపించి ఉన్నాడు, పోషించినాడు, సంరక్షించినాడు, సజీవ లెక్కల్లో మనల్ని ఉంచినాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో దేవుని సన్నిధిలో అతి ముఖ్యంగా కావాల్సిన విషయం ఏంటిదంటే దేవుని దగ్గర మేలు పొందుకునేవారు కాదు. దేవుని సన్నిధిలో కావాల్సింది దేవుని యొక్క దగ్గర మేలు పొందుకునే వారు కాదు. ఈ చివరి దినాలలో దేవునికి కావాల్సింది ఎవరు అంటే మేలు పొందుకున్న వారు కృతజ్ఞత చెప్పడానికి రావాల్సిన వారు కావాలి దేవునికి. టుడే ఈ దినాలలో ఒకవేళ మనం గమనించినట్లయితే దేవునికి కృతజ్ఞత చెప్పేవారు చాలా తక్కువ మంది కనబడుతూ ఉంటారు. ఎందుకు కృతజ్ఞత చెప్పలేకపోతున్నారు? కృతజ్ఞత చెల్లించడానికి ఎందుకు రాలేకపోతున్నారు? వారు మోకరించినప్పుడు ఆ కృతజ్ఞత స్తోత్రాలు ఎందుకు రావట్లేదు? దేవుని దగ్గర ఏమైనా తక్కువ పొందుకున్నారా? దేవుడు వాళ్ళకి ఏమైనా తక్కువ చేసినాడా? ఆత్మీయంగా కానీ కుటుంబ పరంగా కానీ దేవుడు ఏమైనా తక్కువ చేసినాడా? ఈ సంవత్సరం అంతా మీరు గమనించండి, ఏం తక్కువ చేసినాడు దేవుడు? ఏమైనా తక్కువ చేసినాడా? ఏమైనా లోడ్ తీసుకొని వచ్చినాడా? ఏదైనా విషయంలో దేవుడు ఆదుకోలేదా? దేవుడు సహాయపడలేదా? కానీ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మేలు పొందుతూనే ఉంటాం. కానీ పొందిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఇన్ని మేళ్ళ చేత నువ్వు దీవించినావు, ఇంతగా మమ్మల్ని ఆశీర్వదించినావు, పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయనా. ఆ కృతజ్ఞతతో దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ఏ యోగ్యత లేదు ప్రభువా, మాకు ఏ అర్హత లేదు, కానీ ప్రభువా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచినావు, మమ్మల్ని దీవించినావు, మమ్మల్ని ఆశీర్వదించినావు, పోషించినావు, స్వస్థపరిచినావు, కాపాడినావు, ప్రమాదాల నుంచి తప్పించినావు. ప్రభువా అనేక రీతులుగా నీ కోసం నిలబెట్టుకున్నావు. ప్రభువా ఎంతో కృపను చూపించినావు అని వందనాలు చెల్లించేవారు కనబడట్లేదు. ఒకసారి ఒక వీడియోలో నేను గమనించినాను. తను ఏం చెప్పినాడంటే, ఆ వీడియోలో ఎదుటి వ్యక్తితో అంటున్నాడు, నీకు $1 మిలియన్ నేను ఇస్తాను నీకు అంటే, ఆయన నిజమా, నాకు $1 మిలియన్ నాకు ఇస్తావా అని చాలా సంతోషపడతాడు ఆయన. అయితే నువ్వు $1 మిలియన్ తీసుకున్న తర్వాత ఈ రాత్రి నువ్వు పడుకొని ఉదయము నువ్వు లెగవనట్లయితే ఆ $1 మిలియన్ ఏం చేస్తావు అని అడుగుతాడు ఆయన. రాత్రి పడుకొని ఉదయము నువ్వు లెగవనట్లయితే, చనిపోయినట్లయితే ఆ డబ్బుతో ఏం చేస్తావు అని అడుగుతాడు. ఇప్పుడు అడుగుతాడు రెండో ప్రశ్న, ఈ $1 మిలియన్ నీకు కావాలనా, ఈ డబ్బు కావాలనా, లేకపోతే మరుసటి దినాన్న నువ్వు పడుకొని ఉదయము ఆ యొక్క ఉదయాన్ని నువ్వు చూడాలని ఇష్టపడుతున్నావా, ఏం కావాలని అడిగితే, నాకు డబ్బులు వద్దు, రాత్రి పడుకొని ఉదయము లేచి కొత్త దినమును నేను చూడాలనుకుంటున్నాను, నాకు డబ్బు అంత ప్రాముఖ్యమైనది కాదు. డబ్బు ఆఫర్ చేసినప్పుడేమో చాలా ప్రాముఖ్యంగా ఎంచినాడు, కానీ ప్రాణంతో పోల్చినప్పుడు అది ప్రాముఖ్యంగా ఆయనకి కనిపించలేదు. దేవుని బిడ్డలారా, రాత్రి మీరు పడుకున్న తర్వాత ఉదయాన్ని మీరు చూసినారు. ఎందుకు తెలుసా? అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదము.
ఆ రాత్రి మనతో కూడా అనేకులు భూప్రపంచంలో పడుకున్న వారు ఉన్నారు, కానీ చాలా మంది నిద్ర లెగవలేదు. వాళ్ళు పడుకున్నట్లే హార్ట్ అటాక్లు వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చనిపోయిన వారు గత రాత్రి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ఉదయం మనం లేచినామంటే ఎంత కృతజ్ఞతతో ఆయన సన్నిధికి రావాలి. ఈ దినాలలో ఆ కృతజ్ఞత లేదు. ఎందుకు లేదు అంటే ఆయన చేసే మేళ్ళు ఎంత గొప్పవో మనం తలంచట్లేదు. ఆయన చూపే కృప ఎంత గొప్పదో జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు. వీఆర్ నాట్ అక్నాలెడ్జింగ్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్. కృతజ్ఞత ఎప్పుడు వస్తుందండి? ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు, దాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మన కృతజ్ఞత మనం చూపిస్తాము. వి షో ద థ్యాంక్ఫుల్ హార్ట్. జ్ఞాపకం తెచ్చుకోకుండా, చేసినవి గుర్తించకుండా ఏ రీతిగా కృతజ్ఞత భావము మనలో పుడుతుంది? ఆలోచన చేయండి. ఈ సంవత్సరం అంతా ఎంతగా దేవునికి కృతజ్ఞత చెల్లించినాము. ఈ సంవత్సరం అంతట్లో మనం పొందిన మేళ్ళను బట్టి ఎంత దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం దేవునికి వందనాలు చెల్లించినాము. లూకాసు వార్తలో మనం చూస్తాం, 17వ అధ్యాయంలో 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని మనం చూస్తున్నాం. ఈ 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారు యేసు ప్రభు దగ్గరికి స్వస్థత కోసం వచ్చినారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు బాగైనాడా లేదా అనేది ఎవరు చెక్ చేయాలంటే యాజకులు చెక్ చేయాలి. వాళ్ళంతా టెస్ట్ చేసి చూస్తారు స్వస్థత పొందినారా లేదా. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి వెళ్ళు అంటాడు. ఈ 10 మంది ఆ యాజకుని దగ్గరికి బయలుదేరుతారు. టెంపుల్ దగ్గరికి బయలుదేరుతా ఉంటే మార్గ మధ్యలో అందరూ బాగైనారు, అందరూ స్వస్థత పొందినారు. దాంట్లో ఒకడు ప్రత్యేకంగా యొక్క స్వస్థతను గుర్తించినాడు. స్వస్థత ఇచ్చిన వాడిని గుర్తు చేసుకున్నాడు, స్వస్థతను చూస్తున్నాడు. ఇప్పుడు యాజకుడిని కలవడము ప్రాముఖ్యంగా ఆయన ఎంచట్లేదు. స్వస్థపరిచిన వ్యక్తి చాలా ప్రాముఖ్యంగా కనబడతా ఉన్నాడు కనుక ఆ 9 మందిని వదిలిపెట్టి పరిగెత్తుకుంటా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి పడి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఒక కుష్టి వ్యాధి కలిగిన వాని జీవితం మనకు తెలుసు. ఆ దినాలలో సమాజంలో వాళ్ళని అంగీకరించేవారు కాదు. బయట సపరేట్ కాలనీస్లలో ఉండాలి. వాళ్ళ దగ్గరికి రానిచ్చేవారు కాదు. వాళ్ళు వస్తుంటే వేరే మార్గంలో వెళ్ళేవారు, అపవిత్రంగా ఎంచేవారు. ఆహారం తెచ్చేవారు కూడా దూరం నుంచి వాళ్ళకి ఆహారము ఇట్లా పడేసేవారు. బంధువుల మధ్యలో లేదు, ఇంటి వారి మధ్యలో లేదు, పనిచేస్తున్న స్నేహితులు లేరు. అందరికీ వేరుగా బ్రతకాలి అంటే వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళ చేతిలోంచి తీసివేయబడినట్లుగా మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఈ కుష్టి వ్యాధి కలిగిన వారు 9 మంది వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినారు. ఒక్కడే తిరిగి వచ్చి సమ్మరేయుడు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటే యేసయ్య అడుగుతున్నాడు, మిగతా 9 మంది ఏరి? కృతజ్ఞత చెప్పడానికి రాలేదా? కృతజ్ఞత చెల్లించడానికి వాళ్ళు రాలేదా? వారు ఏరి అని అడుగుతున్నాడు. అదే స్వరాన్ని ఈరోజు మనం వినాలి. ఈ డిసెంబర్ మాసంలోనికి మనం వచ్చినాము. వారు ఏరి, ఆ 9 మంది ఏరి? దేవునికి వందనాలు చెల్లించడానికి రాలేదా? దేవునికి కృతజ్ఞత చూపించడానికి రాలేదా? ఆయన ఎలా చూపించినాడండి? కృతజ్ఞత ఎలా చూపించినాడు? అక్కడే నిలబడి దేవానికి స్తోత్రం 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 అన్నాడా? ఏం చేసినాడు? కృతజ్ఞత చూపించడానికి వాళ్ళని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. యేసయ్య పాదాల దగ్గర పడి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈ మిగతా వారేరి? ఈ అన్యుడు ఒక్కడే వచ్చి, సమరయుడు ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడే, మిగతా వాళ్ళు ఏరి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వేర్ ఈస్ ద థ్యాంక్ఫుల్ హార్ట్?
ఆ కృతజ్ఞతతో కూడిన హృదయం ఏది? ఈ దినము దేవుని సన్నిధిలో ఎంతసేపు ఆరాధన చేసినారు మీరు? అంతసేపుట్లో ఎంతసేపు దేవునికి కృతజ్ఞత చెప్పినారు? ఎంతసేపు దేవునికి ఆ ఘనత చెల్లించినారు, ఆయనకు మహిమ చెల్లించినారు? యోహాను సువార్తకు మనం వెళ్ళినట్లయితే 12వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 11వ అధ్యాయంలో అక్కడ ఏం రాయబడి ఉందో మనకు అందరికి తెలుసు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో దేవుడు చనిపోయిన లాజరును లేపిన సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాం. 4వ రోజు కుళ్ళిపోయిన, అంటే మన దృష్టిలో కుళ్ళిపోయిన శవాన్ని యేసు ప్రభు ఒక మాటతో బ్రతికించి వాళ్ళకు తిరిగి కుటుంబానికి అందజేసినాడు. ఆ కుటుంబ పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే అక్కడ తల్లి ఉన్నట్లుగా మనకు కనబడరు, తండ్రి ఉన్నట్టుగా కనబడరు. ఇంటికి పెద్ద దిక్కు ఎవరు అంటే మార్తా, లాజరు, మరియా. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ గృహంలో ఎన్నో విషాదాలు జరిగినాయి. బహుశా తల్లిదండ్రులు చనిపోయినారేమో. ఆ విషాదము ఉన్న ఒక సహోదరుడు కూడా ఈ రోగాన పడి తను కూడా చనిపోయినాడు. ఇద్దరు అక్క చెల్లెలు మాత్రమే మిగిలిపోయినారు. అటువంటి గృహంలోనికి యేసు ప్రభు వచ్చినాడు. ఇక్కడ లేఖనాల్లో ఏమని రాయబడి ఉందంటే, ఏ కుటుంబాన్ని అయితే యేసు ప్రభు ప్రేమించినాడో అని రాయబడింది. అంటే వాళ్ళు ఆప్యాయంగా యేసు ప్రభుని స్వీకరించినారు. ఆ ఆప్యాయతను దేవుడు గ్రహించి తరచుగా వారి గృహానికి వెళ్ళేవాడు, వాళ్ళ ఆతిథ్యమును స్వీకరించేవాడు. గమనించండి, ఎవరైతే దేవునికి చోటునిస్తారో దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడతాడు. అక్కడ ఎన్నో గృహాలు ఉండొచ్చు, ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు, కానీ ఏ గృహాల్లో అయితే ఆయన ఇష్టంగా వెళ్ళిన గృహాలు ఉన్నాయో దాంట్లో ఈ మార్తా, మరియా, లాజరు యొక్క గృహం ఒకటి. ఇప్పుడు గమనించండి, ఆ గృహంలో విషాదం జరిగింది, చనిపోయినాడు, దుఃఖంలో ఉన్నారు. అక్కడికి యేసయ్య వచ్చి లాజరు బయటికి రాని అని పిలిచినాడు. దేవునికి స్తోత్రం. చనిపోయినాడు అనుకున్న లాజరస్, పోగొట్టుకున్నాము అన్న లాజరస్ లేచి నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత సెలబ్రేషన్ ఆ గృహంలో ఉండొచ్చు. అక్క కానీ ఆ చెల్లెలు కానీ ఆ చనిపోయిన లాజరసు సహోదరుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళలో నా ఆనందము, సంతోషం ఎవరిని బట్టి? ఆ యేసయ్య చేసిన కార్యము. ఏ అద్భుతమైతే యేసయ్య తండ్రి మహిమను కనపరచడానికి అక్కడ అద్భుతము చేసినాడో ఆ అద్భుతమును బట్టి వాళ్ళు ఎంతగానో సంతోషించినారు, ఆనందించినారు. అక్కడికి ఆగిపోలేదండి. 12వ అధ్యాయంకి వచ్చేపాటికి యేసయ్యను ఘనపరచడానికి, టు ఆనర్ జీసస్, యేసయ్యను ఘనపరచాలి అని ఈ కుటుంబము ఒక తీర్మానం చేసుకొని ఒక డిన్నర్ని యేసు ప్రభును ఘనపరచడానికి ఒక సెలబ్రేషన్, ఒక డిన్నర్ని అరేంజ్ చేసినారు. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయండి, మనం ఏం చేస్తున్నాం యేసు ప్రభు కోసం? తిరిగి మనము యేసయ్య కోసం ఏం చేస్తున్నాము? వీళ్ళు కృతజ్ఞత చూపించాలనే ఆశ. ఈ 12వ అధ్యాయంలో మీరు గమనించండి, మార్తా భోజనము తయారు చేస్తూ ఉంది, అందరి కోసము సెలబ్రేషన్, ఎంతో కృతజ్ఞతతో యేసయ్యకు అక్కడ కూర్చోబెట్టి అక్కడ వచ్చిన వాళ్ళకు వడ్డిస్తూ వంటలు చేస్తూ ఎంతో కృతజ్ఞత అక్కడ తను తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే తన ఇంట్లో యేసయ్య గొప్ప కార్యం చేసినాడు. తర్వాత చెల్లెలు మరియా ఏం చేస్తూ ఉందంటే ఒక
ప్యూర్ నాడ్, ఒక పర్ఫ్యూమ్ని తీసుకొచ్చి, కాస్ట్లీ పర్ఫ్యూమ్ని పట్టుకొచ్చి పగలగొట్టి ఏసే పైన పోసి, ఏసే కాళ్ళ పైన పోసి తన వెంట్రుకలతో తుడుచుకుంటా ఎంతో తగ్గింపుతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. అక్కనేమో అట్లా కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది, చెల్లెలేమో ఇలా కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. ఆ కృతజ్ఞత మధ్యలో యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. కొందరు అనొచ్చు, అక్క చేస్తుంది, చెల్లెలు చేస్తూ ఉంది, కానీ లాజరస్ ఏంది కూర్చున్నట్టు కనబడుతూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆ డిన్నర్ అరేంజ్ చేసిందే కుటుంబస్తులు. లాజరస్ ప్రమేయం లేకుండా అక్కడ డిన్నర్ అనేది అరేంజ్మెంట్ కాదు. హోల్ ఫ్యామిలీ ఈజ్ వర్షిపింగ్ జీసస్. కుటుంబమంతా యేసును ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. కానీ ఆ కృతజ్ఞత ఎన్నో రీతులుగా చెల్లిస్తూ ఉన్నారు. ఆమెమో ఇది చేసి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది, తనేమో ఇలా తగ్గించుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. ఏదో ఒక రీతిగా వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్ ఫర్ వాట్ జీసస్ హ్యాడ్ డన్. దేవుని బిడ్డలారా, అదే అడుగుతా ఉన్నాను, వాట్ హ్యావ్ వి డన్ టు షో అవర్ థ్యాంక్స్ టు గాడ్? అంటే ఇంత మేలు చేసినాడు కదా, ఆ మేలు చేసిన అంశంను తలంచుకుంటూ, ఇంత చేసినాడు కదా, నేను ఏం చేసి ఆ కృతజ్ఞత చెల్లించాలి అనే భావనతో ఏం చేసినాము? వాట్ డిడ్ వి బ్రింగ్ టు గాడ్? వాట్ డిడ్ వి డూ ఫర్ ద లార్డ్ టు షో అవర్ థ్యాంక్ఫుల్నెస్? ఈ దినము మనం దేవుని కోసము బ్రతికినా, దేవుని కోసము ఏమైనా చేసినా ఎందుకు చేస్తున్నామంటే, ఆ సిలువలో యేసు ప్రభు మన కోసం ఏ కార్యమైతే చేసినాడో, తన మహిమను విడిచిపెట్టి నశిస్తున్న నా కోసము వెతుక్కుంటూ వచ్చి, నా పాపం నిమిత్తమై ఆయన గాయపరచబడి, ఆయన నా నీతి నిమిత్తమై ఆయన లేపబడి, దేవుని బిడ్డలారా, గొప్ప రక్షణ ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నాము? కృతజ్ఞత లేని జీవితము దేవుడు ఇష్టపడేవాడు కాదు. ఈ దినము ఏమి చేయడానికి వచ్చినా కానీ కూడా ఆయన ఏం చేసినాడో గుర్తించకుండా, ఏం పొందుకున్నామో గుర్తించకుండా, మనము ఏదైతే ఆయన చేతి నుంచి స్వీకరించినామో గుర్తించకుండా కృతజ్ఞత ఎలాగొస్తుంది? ఆ కృతజ్ఞతతో చేసే చేతులు ఎందుకు వస్తాయి, కాలు ఎందుకు వస్తుంది, ఆ కదలిక ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి ఒకసారి. మొదటి దినవృత్తాంతములు ఒకసారి వెళ్దాం. దినవృత్తాంతములు 29వ అధ్యాయం. అక్కడ కాంటెక్స్ట్ మీకు చెప్తాను, దయచేసి గమనించండి సందర్భాన్ని. దాని బిడ్డలారా, దావీదు ఆలయం కట్టాలనుకుంటాడు, కానీ దేవుడు అనుమతినివ్వడు. ఎందుకంటే యుద్ధాలు చేసి రక్తపాతము చాలా చేసినాడు కాబట్టి, నీవు కాదు నీ కుమారుడు ద్వారా నేను ఆలయాన్ని కట్టిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. సంతోషపడతాడు. దేవుడు తనను ఎన్నుకున్నాడు, తనను దీవించినాడు, తన కుమారుడు కూడా దీవించబోతున్నాడు, ఆ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. ఆలయం కట్టాలని ఆశ తనకుండే. ఆ చిన్న గుడారంలో ఆ యొక్క మందస పెట్టడము ఆయనకి ఇష్టం లేకుండే. ఈయన ఆలయంలో, ఈయన పెద్ద భవనంలో ఉన్నాడు దావీదు. గమనించండి, నేనేమో ఇంత మంచి భవనంలో ఉన్నాను, ఆ మందస పెట్టే చిన్న గుడారంలో ఉంది. అయ్యో, దేవుని కోసం ఏమైనా చేయాలి, ఆలోచన కలిగిన ఒక ఆలయం కట్టాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు కాదు నీ కుమారుడు ఆలయం కడతాడు. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయంలో, ప్రభువా, ఒకవేళ నేను కట్టడానికి నాకు అనుమతి లేకపోయినా కూడా
నేను కలిగింది ఇయ్యచ్చు కదా. హల్లెలూయా. ఆయన ఏం చేస్తుంది తెలుసా? ఈయన ఒక అధికారి, రాజు. ఈ రాజు కింద ట్రెషరీ ఉంటుంది, ఆ ధననిధి ఉంటుంది కదా. ఆయన ఏం చేస్తున్నాడు? రాజుగా ఆ దేశము పోరాడి సంపాదించిన దాంట్లోంచి ఆయన బంగారము, వెండి ఏమేమి తీయగలుగుతున్నాడో అన్ని బయటికి తెస్తున్నాడు. ఎందుకు చెప్పండి? He wants to show his thankfulness to God. దేవునికి ఆ కృతజ్ఞత ఆయన చెల్లించాలి. ఏం చేయాలా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇదైతే చేయొద్దు అంటున్నాడు దేవుడు. తర్వాత అంటున్నాడు నీ కొడుకు కడతాడంటే, అమ్మా స్తోత్రం ప్రభువా, ఇప్పుడు అట్లీస్ట్ నా కృతజ్ఞత, నన్ను దీవించిన విధానము, నన్ను హెచ్చించిన విధానం బట్టి ఇప్పుడు కృతజ్ఞత నేను చెల్లించగలను అని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేతిలో అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని కోసం వాడుతున్నాడు. చలో, ఇవన్నీ ఇక్కడ ఉండడం ఎందుకు? ఇవన్నీ ఆలయం కట్టడానికి కిలోల బంగారము, వందల కిలోల బంగారము, వెండి ట్రెజరీ నుంచి బయటికి తీసుకొచ్చినాడు. ఆగిపోయినాడా? ఆగిపోలేదు. దేవుని బిడ్డలారా, ఆయన దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభువా, కేవలము నా అధికారంలో ఉన్న బంగారమే కాదు, నా పర్సనల్గా నేను పోగు చేసుకున్నవి, నువ్వు నాకు ఇచ్చినవి, నన్ను దీవించినవి అని ఆయన ఎన్నో వందల కిలోల బంగారము, వెండి ఆస్తిని తెచ్చి వాళ్ళ ముందు పెడుతున్నాడు, ప్రజల ముందు పెడుతున్నాడు, అసెంబ్లీలో పెడుతున్నాడు. ఆయన చెప్పి ఏమన్నాడు తెలుసా? చూడు, నా దేవునికి నేను ఇలా చేస్తున్నాను, నా దేవుని కోసం నేను ఇది కట్టడానికి, నిర్మాణము చేయడానికి నేను కలిగింది నేను తీసుకొని వస్తున్నాను, మీరు కూడా అదే రీతిగా రండి అని నాయకులతో చెప్పినప్పుడు, ప్రజలతో చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా దేవునికి చేయడానికి, ఆ మేలు చేసిన దేవునికి చేయడానికి, గొప్పగా నిలబడిన దేవునికి చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఈ 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన చూడండి ప్రార్థన చేయించున్నాడు. ఆయన ప్రార్థనలో మొదటి భాగము ఏముంది తెలుసా? ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆ కృతజ్ఞత ఫస్ట్ చేయగలిగినంతా తన చేతిలో ఉన్న అన్నీ చేసేసినాడు. ఇప్పుడు వినండి, ఇక్కడ ఎంత తీయగలుగుతాడో అంత తీసినాడు. ఆయన దగ్గర ఉన్నదంతా తీయగలిగినాడు. చేతులతో, క్రియలతో చేయగలిగిందంతా చేసేసినాడు. ఇంకా చేయడానికి ఏం లేదు. ఇప్పుడు ఆయన నోటిని వాడుతున్నాడు, కృతజ్ఞత చెల్లించడానికి నోరు తెరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నోరు తెరిచి ఆ కృతజ్ఞత భావనతోని ఆయన చెప్పే మొదటి విషయం ఏంటి తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడు. 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాము. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. గమనించండి ఎలా ఆయన దేవుని సన్నిధికి ప్రవేశిస్తున్నాడండి. ఏమంటున్నాడు దేవుని గురించి? నిరంతరము స్తోత్రారుడవు, నువ్వు గొప్ప దేవుడవు, సామాన్యమైన వాడవు కాదు. ఇంకేం తెలియజేస్తున్నాడు దేవుని గురించి? యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. ఏమంటున్నాడు? భూమి ఆకాశములు సమస్తము నీ వశములు. అందుకోసమే కింద ఏమంటాడంటే, ఈ భూమి నీదే, ఆకాశం నీదే, నువ్వు నాకు ఇచ్చింది కూడా నీదే, నువ్వు ఇచ్చిన దాంట్లోంచి నేను పెద్ద గొప్ప విషయం ఏం చేయలేదు ప్రభు అంటున్నాడు. నేను తీసుకొచ్చినవి, మేము కలిగినవి అవి నీవే, మావి కావవి.
ఈ భూమి నీదే, ఈ సమస్తం నీదే, ఆకాశం నీదే, ఈ భూమిలో ఉన్నది నీదే. కానీ మనం ఏం చేస్తామంటే మనది అనుకున్నట్టుగా పెట్టుకుంటాం. కృతజ్ఞత ఎలా వస్తుంది? కృతజ్ఞతతో దేవునికి ఏం చేస్తాము? ఇవ్వలేము, చేయలేము. ఎందుకు చెప్పండి? నాది అనుకున్నప్పుడు మనం ఎట్లా ఇస్తాము? ఆయనది అనుకున్నప్పుడు తెచ్చి ఆయన కోసం మనం ఇవ్వగలుగుతాం ఏదైనా కానీ. దావీదు తన కలిగినవి ఆయనవి అన్నట్టుగా చూడలేదు. నన్ను నిలబెట్టింది నా దేవుడు, ఈ స్థానం ఇచ్చింది దేవుడు, ఇంతగా హెచ్చించింది దేవుడు, ఇంతగా సమృద్ధినిచ్చింది దేవుడు. దేవా, ఇవన్నీ నీవిచ్చినవే నేను నీ దగ్గర తీసుకొని వస్తున్నాను. చదమ్మా, ఎంత గొప్పగా దేవుని గురించి వివరిస్తా ఉన్నాడు అక్కడ. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు? ఈ ఐశ్వర్యము, ఘనత నీ వలన కలుగును. He is acknowledging who is the source of all these blessings. ఈ యొక్క ఆశీర్వాదానికి, దీవెనకు మూలం ఎవరు అని ఒప్పుకుంటున్నాడు. లార్డ్, you are the one who brings all these things to us. What you are today, నీవేమై ఉన్నావో ఈ ఉదయము, it is because of his grace upon your life. అది నీ దేవుని కృప అయి ఉన్నది. నువ్వేం కలిగి ఉన్నావో అది దేవుడు ఇచ్చిన వరమై ఉన్నది. ఈ లోకపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వివాహ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏదైనా కానీ, it is God who gave you those things. Where is that thankful heart? ఎక్కడ ఆ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించే హృదయము? ఈ రెండో భాగానికి మనం వచ్చినట్లయితే, ఒకవైపునేమో దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్తున్నాడు. ఈ 14వ వచనంలో ఆయన ఎంత కిందటి వాడు అని ఒప్పుకుంటున్నాడు. దావీదు చూడండి, కృతజ్ఞత చెల్లించేవాడు. దేవా, నువ్వు ఇంత ఘనమైన వాడివి, ప్రభావము, శక్తి, బలము సమస్తము నీదే, ఇచ్చిన వాడవు నీవే అని గుర్తిస్తున్నాడు. అక్నాలజింగ్ హూ గాడ్ ఈస్. రెండోది, ఆయన ఏం గుర్తిస్తున్నాడు అంటే, ద సెకండ్ అక్నాలెడ్జ్మెంట్ దట్ హీ బ్రింగ్స్ హియర్ ఈస్ హౌ లో హీ ఈస్. ఎంత కిందటి స్థాయిలో ఆయన ఉన్నవాడు గుర్తిస్తున్నాడు. 14వ వచనం చదవండి ఒకసారి, ఏమనుంది అక్కడ? ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేనెంత మాత్రపు వాడను, నా జనులు నేనెంతటి పాటి వాడను. ఈ సామర్థ్యము ఇవన్నీ పొందుకోవడానికి లార్డ్ హూ ఆమ్ ఐ. అక్కడేమో ఎంత గొప్పవాడు అని చెప్తున్నాడు, ఇక్కడ నేను ఏ పాటి వాడను అని చెప్తున్నాడు. కృతజ్ఞత చెల్లించడానికి వచ్చేవారు దయచేసి గమనించండి. ఆయన ఎంత గొప్పవాడో గుర్తించకుండా, మనం ఏ పాటి వారమో గుర్తించకుండా మనలో కృతజ్ఞత ఎలా పుడుతుంది? హౌ కెన్ వి థ్యాంక్ ద లార్డ్? ఒకవైపునేమో ఆయన గొప్పతనం మాట్లాడుతున్నాడు, ఇంకొక వైపున ఎంత కిందటి స్థాయి, ఎంత తగ్గించుకుంటున్నాడు. ఏ పాటి వాడను ప్రభువా, నా జనులు ఎంత మాత్రపు వారు. మూడోది ఆయన ఏం గమనిస్తున్నాడంటే, జనులు ఏ పాటి వారు, నేనే పాటి వారిని. మా తండ్రులు, మా పితరులు, 15వ వచనం మీరు గమనించండి, వాళ్ళు కేవలము బాటసార్లే కదా ఈ భూమి పైన. ఇంతగా మమ్మల్ని హెచ్చించుటకు, ఇంతగా దీవించుటకు మేమే పాటి వారము ప్రభువా.
దేవుడు గొప్పవాడని ఒప్పుకుంటున్నాడు. ఈయన ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. ఆయన తగ్గించుకోవడమే కాదు, తన జనులు కూడా మేము కూడా ఏ పాటి వారం ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు. 14-16 వచనాలలో ఆయన శ్రేష్టంగా ఒప్పుకున్న విషయం ఏంటి తెలుసా? ఇవన్నీ నువ్వు ఇచ్చినవే మేము తీసుకొని వస్తున్నాం ప్రభువా. ఇవన్నీ నీవు ఇచ్చినవే, నీవే ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన దాంట్లోంచే ఇచ్చినాము. పెద్ద గొప్ప పని ఏం చేయలేదు ప్రభువా మేము. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన వారు ఏ దినమైతే కృతజ్ఞత చెల్లించడం మానేస్తాము, కృతజ్ఞత లేని జీవితాము అలవాటు చేసుకుంటాము, దేవుడినే పోగొట్టుకుంటాము, దేవుని సన్నిధినే పోగొట్టుకుంటాము, దేవుని యొక్క వెలుగునే మనం పోగొట్టుకుంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూడట్లేదా? కీర్తనలు 95వ కీర్తన 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించే వాళ్ళు ఎలా ప్రవేశించాలంట? ఎట్లా పడితే అట్లా ప్రవేశించడం కాదు. ఎలా ప్రవేశించాలని రాయబడింది? దేవుని సన్నిధికి వచ్చేవారు కృతజ్ఞతాస్తుతులతో లెట్ us come into his presence. ఆయన సన్నిధిలోనికి let us come with thanksgiving. ఆయన గుమ్మంలోనికి వచ్చువారు, ఆయన ఆలయంలో ప్రవేశించువారు. 100వ కీర్తనలో మనం చూస్తాము, కృతజ్ఞతతో రండి, దేవునికి వందనాలు చెల్లిస్తురండి. ఎంతమంది అటువంటి కృతజ్ఞతతో ఆయన సన్నిధికి మనం వచ్చినాము? ఆయన సమాజంలోనికి వచ్చినాము, ఆయన కుటుంబంలోనికి వచ్చినాము, ఆయన శరీరంలోనికి మనము ఒక భాగంగా మనం వచ్చినాం. హౌ డిడ్ వి కమ్? డిడ్ వి కమ్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ అవర్ హార్ట్స్? కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చినామా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడు? సంఘంగా మీరు కూడుకున్నప్పుడు, సమాజంగా మీరు కూడుకున్నప్పుడు ఏం చేయమంటున్నాడు చూడండి, ఒకసారి చదవండి. 16వ వచనము, దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నిలిచి ఉండనివుడి, మరియు కృతజ్ఞులై ఉండుడి. మరియు కృతజ్ఞులై ఉండుడి అంటున్నాడు. వెన్ యు కమ్ టుగెదర్ యాజ్ ఎ చర్చ్. పూర్తి వచనం చదవమ్మా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. మరియు కృతజ్ఞులై ఉండుడి. హల్లెలూయా. క్రీస్తు మాటలు మీలో సమృద్ధిగా నిలిచి ఉండనివ్వండి. వాక్యంతో నింపబడండి. నింపబడి ఒకరినొకరు బోధించుకుంటూ బలపరుచుకుంటూ ఉండండి. కృతజ్ఞులై ఉండుడి. నో, బీ థ్యాంక్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ చర్చ్. ఆలయంలో ప్రవేశించేటప్పుడు, ఆయన సన్నిధిలో ప్రవేశించేటప్పుడు కృతజ్ఞతతో రావాలా. కూడుకున్నప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మీ ఎడల అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, అన్ని పరిస్థితులలో, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఆల్ సర్కమ్స్టాన్సెస్ అంటే కొన్ని
మంచి పరిస్థితులు ఉంటాయి, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. కొన్ని సమృద్ధి కలిగిన దినాలు ఉంటాయి, కొన్నిసార్లు లేమి దినాలు ఉంటాయి. కొన్నిసార్లు మనుషులు మనతో నిలబడతారు, కొన్నిసార్లు మనుషులు మనల్ని వ్యతిరేకిస్తారు. కొన్నిసార్లు ఉద్యోగాలు ఉంటాయి, కొన్నిసార్లు ఉద్యోగాలు ఉండవు. కొన్ని సందర్భాలలో మంచి ఆరోగ్యం ఉంటుంది, కొన్ని సందర్భాలలో మంచి ఆరోగ్యం ఉండదు. కానీ దేవుని చిత్తం ఏంటిది? ఈ అన్ని పరిస్థితులలో మనము దేవా నీకు వందనాలు అని చెప్పడము మనం నేర్చుకోవాలి. ఇన్ ఆల్ ద థింగ్స్ ఉన్నప్పుడు దేవా నీకు వందనాలని చెప్పాలి, లేనప్పుడు కూడా నీకు వందనాలని చెప్పాలి. మీరు అనొచ్చు, ఎందుకు వందనాలు చెప్పాలి? లేదు కదా, లేదు కదా. దేవుడిని అర్థం చేసుకున్నవాడు, దేవుని యొక్క గుణాన్ని అర్థం చేసుకున్నవాడు, దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకున్నవాడు, దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకున్నవాడు దేవుని బిడ్డలారా విశ్వాసంతో దేవునికి వందనాలు చెల్లిస్తాడు. హల్లెలూయా. లేమిలో కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాడు, కలిమిలో కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాడు, ప్రతికూలతలో కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాడు, గాయ పాలైనా కూడా దేవునికి వందనాలు చెల్లిస్తాడు. ఎందుకంటే ఆయన సేవిస్తున్న దేవుడు చాలా గొప్పవాడు, చాలా శ్రేష్టమైన వాడు. ఆయన స్తుతికి పాత్రుడు. ఆయన ఇస్తేనే నేను స్తోత్రం చెప్పేది కాదు, ఆయన ఇయ్యకపోయినా నేను స్తోత్రం చెల్లిస్తానని దేవుని బిడ్డలు ఆరాధిస్తారు. యోబు జీవితంలో అన్ని తీసేసిన యోబు నిలబడి దేవుడిని స్తుతించినాడు. పౌలు శీలల్ని బాగా దెబ్బలతో కొట్టినా, జైల్లో వేసిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధించినారు. అక్కడ చెరసాలలో శిష్యులను వేసినప్పుడు అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తాము, దేవుని కోసం హింసించబడ్డము ఘనంగా ఎంచినారు, ఒక ఆధిక్యతగా ఎంచినారు. దేవుని స్తుతించుకుంటూ వాళ్ళు వచ్చినారు. దేవుని బిడ్డలారా ప్రతికూలమైన పరిస్థితులలో దేవుడు మమ్మల్ని ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో తెచ్చినారని విలపించలేదు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసినాడు, దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని వాళ్ళు ప్రశ్న వేయలేదు. కానీ ప్రతికూలమైన పరిస్థితులు వస్తే అయినప్పటికీ నా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, నా దేవుడు గొప్పవాడు, ఈరోజు లేకపోతే రేపు ఇస్తాడు, ఈరోజు నన్ను చూడకపోతే రేపు చూస్తాను. నేను ఒకవేళ నేను ఏమి ఇవ్వకపోయినా నా దేవుడిని ఆరాధిస్తాను. నా దేవుడు నా ఎడల ఏమై ఉన్నాడు అది నాకు చాలు అని కృతజ్ఞత చెల్లించడానికి. ఈరోజు గమనించండి, ఎక్కడో పాపంలో ఉన్న మనలను ఆయన ప్రేమించి క్రీస్తుని బట్టి బ్రతికించి లేవనెత్తి ఆయనతో పాటు కూర్చోపెట్టుకున్నాడు. నిత్య రాజ్యాన్ని మనకు వాగ్దానం చేసినాడు. ఆయన యుగ యుగములు ఆయనతో పాటు ఉంటామని వాగ్దానం చేసినాడు. ఏం తక్కువ చేసినాడు దేవుడు? ఏం తక్కువ చేయలేదు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఏడ్చుకుంటూ కూర్చోవలసిన అవసరం ఏముంది? ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు. నీకు నిత్యత్వం ఇవ్వలేదా? నీ బిడ్డగా స్వీకరించలేదా? తన ఆత్మను నీకు ఇవ్వలేదా? ఆయన ముద్రను వేయలేదా? నా సొత్తు అని చేసుకోలేదా? నీవు నేను ఇది లేకపోయినా పర్వాలేదు, నేను దేవునికి వందనాలు చెల్లిస్తా. అది చేయకపోయినా పర్వాలేదు, నా దేవుడిని నేను స్తుతిస్తా, ఆరాధిస్తా అనే మనసు మనకు ఎందుకు రావట్లేదు? అన్ని సందర్భాలలో దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించడము దేవుని చిత్తమై ఉంది. దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో, మన దేవుణ్ణి ఎంతగా లోతుగా తెలుసుకుంటున్నామో, మన దేవునితో ఎలా ప్రయాణం అవుతున్నామో అన్ని అనుకూలమైన పరిస్థితులలో తెలియదు. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడే నీ ఆత్మీయత నా ఆత్మీయత బయటపడుతుంది. మన తలకాయలో మనం ఎట్లా తలంపులు కలిగి ఉంటామో పరిస్థితులలో బయటకు వస్తుంది. ఆ పరిస్థితులలో నిజమైన ప్రవర్తన ఏంటిదో అప్పుడు బయటకు వస్తుంది. మన నోరు మాట్లాడుతుంది, వెనకాల మాట్లాడుతూ ఉంటుంది.
చాలా గంభీరంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. దేవుని బిడ్డలారా, పరిస్థితులు మనం ఏమై ఉన్నామో బయట పెడతాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మన దేవుణ్ణి ఎంత ఎరిగినామో, దేవునితో ఎంత సన్నిహితంగా నడుస్తున్నామో, దేవుని మార్గాలలో ఎట్లా స్థిరపరచబడి మనం బ్రతుకుతున్నామో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడే తెలుస్తుంది. అప్పుడు దేవునిలో ఉన్నవాడు, దేవునిలో కొనసాగుతున్నవాడు, దేవుణ్ణి హత్తుకునేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు ఏమంటాడంటే, ఇది లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు, నాకు చాలు. నా దేవుడు నేను వెంబడించేది ఈ వస్తువుల కోసం కాదు, ఈ లోకపరమైన దీవెనల కోసం కాదు, ఈ ఆస్తి పాస్తుల కోసం కాదు. నా దేవుడిని వెంబడించేది ఆయన ఎంత ఘనమైన వాడు, ఎంత శ్రేష్టమైన ఆధిక్యత, ఆయన కుటుంబంలో నన్ను చేర్చుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు, తన ఆత్మను నాకు ఇచ్చినాడు, ఆయన రాజ్యంలో నేను ఉండబోతున్నాను, యుగ యుగములు ఆయనతో పాటు నేను పరిపాలించబోతున్నాను. నాకు ఇంకేం తక్కువ చేసినాడు నా దేవుడు. హల్లెలూయా. కృతజ్ఞత వస్తుందా? అన్ని సందర్భాలలో మోకరిస్తే ఏడుపు, ఇది లేదు ప్రభువా, ప్రభువా అది లేదు ప్రభువా, ప్రభువా అది కావాలా ప్రభువా, ఇది కావాలా ప్రభువా. ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టు. నువ్వు అడగక ముందే నీ దేవునికి సమస్తం తెలుసు, నీకేమి ఇవ్వాలో. ఫస్ట్ కృతజ్ఞత చెల్లించు, ఆరాధించు, ఆయన ఘనపరచు, ఆయన హెచ్చించు, ఆయన నామమును పైకెత్తు. ఫస్ట్ ఆయన సన్నిధిలో ప్రవేశించేటప్పుడు కృతజ్ఞతతో రా. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు అందరితో కలిసి కృతజ్ఞత చెల్లించు. ఏమి జరిగినా జరగకపోయినా నీ దేవుడిని ఘనపరచు. కృతజ్ఞత చెల్లించడం ఏమై ఉంది? ఎంతమంది ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు అన్ని సందర్భాలలో, ఎస్పెషలీ లేమిలో దేవునికి వందనాలు చెల్లించినారా? ప్రతికూలమైన పరిస్థితులలో దేవునికి వందనాలు చెల్లించినారా? శోధన దినాలలో, పరీక్ష దినాలలో దేవునికి వందనాలు చెల్లించినారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. సవాల్తో కూడిన పరిస్థితులలో కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు? 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని విషయమై చింతపడకు గాని ప్రతి విషయంలో ప్రార్థన చేయొచ్చు, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. చింతతో కూడిన పరిస్థితులు వచ్చినప్పుడు, సవాల్తో కూడిన పరిస్థితులు వచ్చినప్పుడు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చింతపడకు. నువ్వు ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించు, నీ విన్నపాలు తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము, నువ్వు ఎంతైతే కదిలిపోతున్నావో, నీ హృదయం కలవరం చెందుతుందో, ఆ కలవరం చెందే హృదయానికి, నీ మనసుకు ఆయన సమాధానం ఇచ్చి ఆయన జవాబునిస్తాడు. పరిస్థితులు మారుస్తా అని చెప్పట్లేదు, అవసరమైతే మారుస్తాడు, అవసరం లేకపోతే వదిలేస్తాడు. అట్లనే పరిస్థితులలో బో అంటాడు దేవుడు. హల్లెలూయా. కానీ పరిస్థితుల మధ్యలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మన విన్నపాలు దేవుడికి తెలియజేస్తాము, దేవుని బిడ్డలారా ఆ ప్రయాణంలో సమాధానంతో నింపుతాడు. మన హృదయాన్ని, మన మనసును ఆయన సమాధానం చేత కాస్తాడు. రెస్ట్లెస్గా ప్రయాణంగా మనము రెస్ట్ఫుల్గా ప్రయాణం అవుతాము. కలవరము చెందుతూ ప్రయాణం కాము, నిమ్మలంగా ప్రయాణం అవుతాము అన్ని పరిస్థితుల మధ్యలో. సో చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాం. బట్ వేర్ ఆర్ ద పీపుల్? ఎక్కడ వాళ్ళు? ఆ కృతజ్ఞత చెల్లించేవారు ఎక్కడ? దేవుని ఎదిగిన ప్రజలు ఎక్కడ? దేవుని చేత మేలు పొందిన వాళ్ళు ప్రజలు ఎక్కడ? దేవుని చేత హెచ్చించబడిన వాళ్ళు ఎక్కడ? దేవుని చేత దీవించబడిన వాళ్ళు ఎక్కడ? ఎలా ప్రవేశిస్తున్నారు వాళ్ళు? హౌ డు దే కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్? హల్లెలూయా. ఆయన ఎవరో జ్ఞాపకం తెచ్చుకోవాలా, ఆయన ఏం చేసినాడో జ్ఞాపకం తెచ్చుకోవాలా,
ఆయన ఏం చేయబోతున్నాడో జరగక ముందే మనము ఆయన సన్నిధికి వచ్చి థ్యాంక్ యూ చెప్పాలా. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము చూసుకొని మనం ముగించుకుందాం. 12వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము. Therefore, అందువలన since we are receiving a kingdom that cannot be shaken, మనము కదిలిపోయే రాజ్యాన్ని మనం పొందుకోవట్లేదు. కదలని రాజ్యము, కదిలిపోని రాజ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. గనుక లెట్ us be thankful, ఆయనకు వందనాలు చెల్లిస్తాము. ఆయన కోరినట్లుగా ఆయన అంగీకారమైన ఆరాధన భయముతో ఆయనకు అనుగ్రహిస్తాము. సిన్స్ గాడ్ ఈస్ బ్రింగింగ్ ఎ కింగ్డమ్, దేవుడు గొప్ప రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. కదిలిపోయే రాజ్యం కాదు, రాలిపోయే రాజ్యం కాదు, కదలకుండా అన్షేకబుల్ కింగ్డమ్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. ఆయన ఇవ్వబోతున్నాడు గనక మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు, నన్ను ఏం చేయమంటున్నాడు? ఫస్ట్ గివ్ థ్యాంక్స్. హల్లెలూయా. ఏవైతే ఆయన ఇవ్వబోతున్నాడు ఇప్పుడే మనం థ్యాంక్స్ చెప్తే ఎంత మంచిగా ఉంటుంది కదా. ఏం జరగనప్పుడు ప్రభువానికి థ్యాంక్స్ అని చెప్తే ఎంత బాగుంటుంది కదా. ఇచ్చిన తర్వాత అవన్నీ చూసుకుంటారు, మాది కావు ప్రభువా, నీదే, ఈ భూమి నీదే, ఆకాశం నీదే, నువ్వు ఇచ్చినే ఇవి నీయే అంటే ఎంత బాగుంటాయి కదా. ఆ లోకము నిన్ను ప్రభావం చూపించలేదు. ఎప్పుడైతే ఇది నీదే, నువ్వు ఇచ్చింది అని చెప్తావు చూడు, అప్పుడు ఆయన తిరిగి ఇవ్వడానికి మనకు కష్టం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు చెప్పండి, అందరు చెప్పాలా? కదిలిపోని రాజ్యాన్ని అని ఇవ్వబోతున్నాడు. కనుక మనం ఏం చేయాలా? అది దగ్గరికి రావడం చూసి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞత భావనతో ఆరాధిస్తూ ఉండాలి, దేవునికి ఇష్టమైన ఆరాధన చెల్లించాలి. కింద ఒక మాట ఉంటుంది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వేర్ ఆర్ ద పీపుల్ హు కమ్ ఇన్ టు గాడ్స్ ప్రెజెన్స్ విత్ థ్యాంక్ఫుల్ హార్ట్? మీ పక్కనున్న వాళ్ళని చూడండి, మీ కుటుంబస్తులను చూడండి, ఈ సంఘాన్ని చూడండి, దేవుడిస్తూనే చూడండి, మీ ఇంట్లో ఏం జరుగుతున్నాయో చూడండి, మీ భర్తను చూడండి, మీ భార్యను చూడండి, మీ పిల్లలను చూడండి. ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ హీ హ్యాస్ గివెన్ టు యూ. బీ థ్యాంక్ఫుల్. లుక్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్ అండ్ సే థ్యాంక్ యూ. కృతజ్ఞత లేని పిల్లలు ఉంటారు ఇళ్ళల్లో. తల్లిదండ్రుల దగ్గర మేలు పొందుతారు, కృతజ్ఞత చూపెట్టారు వాళ్ళు. దే ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ టు దర్ పేరెంట్స్. దేవుడు కానీ మానవుడు కానీ ఎవరి ద్వారా అయితే నువ్వు మేలు పొందినావో వారికి కృతజ్ఞత చూపించవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. వందనాలు చెప్పినామా? పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు 3 పూటలు స్నాక్స్ ఏది అడిగితే చేయాలా, రుచిగల ఏమి టేస్ట్ బాగాలేదు అనాలి. పొద్దున్న లేచి ఒక సంవత్సరం అంతా మీరు చేయండి, మీకు అర్థమవుతుంది. కృతజ్ఞత చూపెట్టండి. ఏం చేయలేదా ఈరోజు, ఈ కూరనా మేము తినాం.
కృతజ్ఞత లేదు. ఏం లేదు? మనిషిని గుర్తించేది లేదు, మనిషి యొక్క సాక్రిఫైస్ గుర్తించేది లేదు, హార్డ్ వర్క్ గుర్తించేది లేదు, థ్యాంక్ యూ అని కూడా చెప్పేది లేదు. లెర్న్ టు థ్యాంక్ యువర్ పీపుల్, యువర్ మదర్, ఫాదర్, ఎవరైనా కానీ మీకు ఏ విషయంలో అయినా కానీ మేలు చేసినట్లయితే వందనాలు చెప్పండి. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫ్రమ్ ద చర్చ్ who were a blessing to my family. I'm not ashamed. నేను సిగ్గుపడట్లేదు. మా కుటుంబంలో ఏవేవి అవసరతలు వచ్చినాయో, ఎటువంటి పోరాటాలు వచ్చినాయో, ఎటువంటి సందర్భాలలో ఎవరెవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ బట్టి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. హల్లెలూయా. ఇట్స్ అ బ్యూటిఫుల్ spirit, a thankful spirit. Let us become like that. మనం అట్లా మారదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దామా, దేవుని దగ్గర నుంచి నేను ఏమేమి పొందుకున్నాను. రెండోది, మానవులు నా కోసం ఏమేమి చేసినారు. అది ఇంటివారు కానీ, స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్న కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ. Be thankful. Be thankful. There's a good spirit. God appreciates that. ఎక్కడైతే కృతజ్ఞత చెప్తున్నారో వారి మధ్యలో కూర్చున్నాడు యేసు ప్రభు. ఎక్కడ? మార్తా, మరియా, లాజరు గృహంలో చాలా ఇష్టంగా కూర్చున్నాడు. ఇవన్నీ చేయకండి, ఇవన్నీ నాకు చేయకండి అని తృణీకరించట్లేదు. ఆయన ఘనత కోసం డిన్నర్ చేస్తే ఆ డిన్నర్ ఏదో తిండి తక్కువై కూర్చోవట్లేదు, అక్కడ భోజనం కోసం రాలేదు ఆయన. ఏదో అన్న ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ మన గురించి చేస్తున్నాడు అని మీరు తలంచచ్చు కానీ వేయట్లేదు. ఆయన భోజనం కోసం రాలేదు, భోజనం కోసం ఎగబడలేదు ఆయన. కానీ ఆ భోజనము ఆయనను ఘనపరచడానికి, టు ఆనర్ జీసస్, అండ్ జీసస్ వాజ్ దేర్ అమాంగ్ దెమ్. ఆమె పగల్గొట్టి ప్యూర్ నాడ్, కాస్ట్లీ పర్ఫ్యూమ్ తెచ్చి పోస్తా చుట్టుపక్కల, రేది డబ్బు అంబి బీదలకి ఎంత బాగుని డిస్కషన్ జరుగుతుంది. దానికి లీడర్ ఎవరు? యూదా ఇస్కరియోతు. డబ్బులు నొక్కెట్టోడు కదా, అవసరం వచ్చినప్పుడు డబ్బులు జోబులు వేసుకునేటోడు. కరెక్ట్ కాదు కదా అది. అది ప్రేరేపించే మాట అన్నాడు. ఏమన్నాడు? ఇది అమ్ముతే. కానీ యేసుప్రభు అన్నాడు, బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఉంటానా? చేయని, ఆమెను చేయని. యేసయ్య కోసం ఏమైనా చేయడానికి వస్తే ఎప్పుడు కూడా యేసయ్య తృణీకరించాడు. చెయ్యని, వాళ్ళని చేసేటోళ్ళు కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాసంలోనికి మనం వచ్చినాం. వేర్ ఆర్ ద థ్యాంక్ఫుల్ పీపుల్ హు వర్షిప్ గాడ్? ఈ సంవత్సరం అంతా సీ హౌ గాడ్ హస్ బ్లెస్డ్ us. హల్లెలూయా. ఒకసారి అందరం లేచి నిలబడదామా?